జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 43వ శ్లోకము. శౌర్యం తేజః ధృతిః దాక్ష్యం యుద్ధే చాపి అపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, క్షత్రియ అనేటటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి వారు, ఆ బాధ్యతలు సంక్రమించినటువంటి వారు ఏ రకమైనటువంటి కర్మలు చేయాలో, వారిలో ఏ రకమైనటువంటి గుణములు ఉండాలో చెబుతూ ఉన్నాను, విను. యుద్ధరంగములో నిర్భయముగా ప్రవేశించగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి వారికి. శత్రువులు కన్నెత్తి కూడా చూడటానికి భయపడేటట్టుగా ఉండాలి వారు. అంతేకాదు, ప్రారంభించినటువంటి పనిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే సహించి మళ్ళీ ఆ పనిని కొనసాగించగలిగినటువంటి ధైర్యం ఉండాలి. అంతేకాకుండా అన్ని పనులను నేర్పరితనముతో నిర్వహించగలిగేటటువంటి శక్తి ఉండాలి. యుద్ధములో తాను చనిపోయేటటువంటి స్థితిలో కూడా యుద్ధము నుండి పారిపోకుండా ఉండగలిగేటటువంటి తెగింపు ఉండాలి. అంతేకాకుండా తన ధనాన్ని తగినటువంటి వారికి ధర్మబద్ధంగా దానము చేయగలిగినటువంటి గుణం ఉండాలి, దాతృత్వం ఉండాలి. తన పరిపాలనలో ఉన్నటువంటి వారినందరినీ కూడా శాసించగలిగేటటువంటి శక్తి ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియుడిగా బాధ్యత ఉన్నటువంటి వారిలో ఉండవలసినటువంటి గుణాలు, ధర్మాలు, క్షత్రియుడిగా చేయవలసినటువంటి కర్మలు, పనులను స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి 4 బాధ్యతలలో మనకు ఏ బాధ్యత సంక్రమించిందో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగినటువంటి గుణములను సంస్కరించుకుంటూ ఆ బాధ్యతను సమర్థవంతముగా నిర్వహించేటటువంటి ప్రయత్నము కొనసాగిస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా
అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఇక 10వ మనువు దశమో బ్రహ్మసావర్ణి ఉపశ్లోకసుతో మనుః. 10వ మనువేమో బ్రహ్మసావర్ణి, అతడు ఉపశ్లోకుని కుమారుడు. ఆ మన్వంతరములో భూరిషేనుడు అనేటటువంటి వారు బ్రహ్మసావర్ణికి పుడతారు. హవిష్మంతుడు, సుకృతుడు, సత్యుడు, జయుడు, మూర్తి ఇట్లా కొంతమంది సప్తర్షులుగా ఆ మన్వంతరములో ఉంటారు. ఇక సువాసనుడు, విరుద్ధుడు అనేటటువంటి వారు దేవతలు.
శంభువు అనేటటువంటి వాడు ఇంద్రుడవుతాడు. భగవానుడేమో విశ్వక్సేనో విషూచ్యాంతు శంభో సఖ్యం కరిష్యతి జాతః స్వాంసేన భగవాన్ గృహే విశ్వసృజో విభుః. భగవానుడు తన అవతారమైనటువంటి విశ్వక్సేనుడిగా విషూచి గర్భములో జన్మిస్తాడు, విశ్వస్రష్ట గృహములో. అతడు శంభువుతో స్నేహం చేస్తాడు. ఇక 11వ మన్వంతరము ధర్మసావర్ణి అనేటటువంటి మన్వంతరము. ధర్మసావర్ణి మనువవుతాడు. అందులో సత్య, ధర్మ ఇత్యాది ఒక 10 కుమారులు ఆ ధర్మసావర్ణికి పుడతారు. విహంగములు, కామగుములు, నిర్వాణ రుచి ఇట్లాంటి వారంతా దేవతలవుతారు. వైధృతుడు ఇంద్రుడవుతాడు. అరుణాదులు సప్తర్షులు అవుతారు. ఇక భగవానుడు హరి అంశస్వరూపుడైనటువంటి ధర్మసేతువుగా, ఆర్యకుని సుతునిగా వైధృత గర్భములో ఆవిర్భవించి 3 లోకాలను పరిపాలన చేస్తాడు. ఓ రాజా, ఇక 12వ మనువు రుద్రసావర్ణి. దేవవానుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠుడు అనేటటువంటి వారు రుద్రసావర్ణి పుత్రులు. ఈ మన్వంతరములో ఋతధాముడు ఇంద్రుడు, హరితాదులు దేవతలు, తపోమూర్తి, తపస్వి, ఆగ్నేధ్రకుడు ఇట్లాంటి వారంతా సప్తర్షులు. ఇంకా హరి అంశస్వరూపుడైనటువంటి స్వధాముడు సునృత, సత్యసహులు అనేటటువంటి దంపతులకు జన్మించి ఆ మన్వంతరాన్ని పరిపాలన చేస్తాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 43వ శ్లోకము. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.